చూసారా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఏగిపోయినాయండి. ఇప్పుడు దీనికి కొంచెం కారం, సరిపడా కారం వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కనుక ఎక్కువ కారం పట్టదు, అందుకని కొంచెం వేసుకుని, కొంచెం పసుపు వేసుకోండి. వేసుకుని ఈ కాకరకాయ ముక్కలు వేసేద్దాం. దీంట్లో వేసేస్తే కొంచెం వేగితే సరిపోతుంది, అయిపోతుంది. కర్రీ తొందరగా అయిపోతుంది అనమాట. వండినట్టే అనిపించదు కర్రీ. చూసారా, ఇదంతా చక్కగా కలిసిపోతే కాకరకాయ ఫ్రై అయిపోయినట్టే. సూపర్ కాకరకాయ ఫ్రై. ఇది తొందరగా అయిపోతుంది. చూసారా, కలిసిందంటే అయిపోయినట్టే. ఇక దీంట్లో కొంతమంది బెల్లం వేసుకుంటారు, కాకపోతే నేను బెల్లం వేయట్లేదు. బెల్లం అయిపోయినా ఇదేం చేయదు, ఉండదన్నమాట. చూసారా, అయిపోయింది కాకరకాయ ఫ్రై. కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉంటే ఇంకా బాగుండేది, నేను అదేమీ లేవు, అయినా వేసేసాను. చూసారా, కాకరకాయ ఫ్రై రెడీ. వీటిల్ని మేము ఆరకాకరకాయలు అంటామండి. ఆరకాకరకాయ ఫ్రై రెడీ. సరేనా, మీకు ఇక వంట నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా మరి, బాయ్.